శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. ఆ దేవుడి అనుగ్రహం మన మీద ఎప్పుడు ఎలా కలుగుతుందో చెప్పలేము. మనము కొన్ని అనుకొని వెళ్తూ ఉంటాం గుడికైనా ఎక్కడికైనా, బట్ అక్కడ జరిగేది వేరే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా అది ఎందుకు ఏంటి అనేది మీకు డీటెయిల్ చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ డిసెంబర్ 13 హనుమత్ వ్రతము అంటారు. ఈ వ్రతం రోజు మనము ఏ ఏ నియమాలు పాటించాలి, ఆ స్వామి హనుమంతుడి అనుగ్రహంతో మన కోరికలు నెరవేరాలంటే ఆ రోజు ఏం చేస్తే, ఎలా పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు నేను చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఈ వీడియో అర్థం కావాలి అంటే లాస్ట్ దాకా చూడండి. నేను అనుకోకుండా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు గుడికి వెళ్ళాను. స్వామివారిని దర్శించుకోవాలి, అభిషేకం చేసుకోవాలని. అది ఆంజనేయ స్వామి గుడిలో ఉందన్నమాట. ఓన్లీ నేను దర్శనం చేసుకున్నాను, అష్టోత్తరం, శతనామావళి, గోత్రనామాలు ఇవన్నీ చేయించుకున్నాను. ఆ తర్వాత ఆ రోజు ఏం జరుగుతుంది అంటే అక్కడ వెంకటాచల వైభవం అనేది ఇక్కడ కొంతమంది లేడీస్, ఆ కాలనీలో ఉన్న లేడీస్ చదువుతున్నారనమాట. అలా 4 అధ్యాయాలు ఉంటాయి వెంకటాచల మహత్యంలో. ఆ వెంకటాచలం అంటే స్వామివారి వెంకటేశ్వర స్వామి గురించి మనకు ఉంటుంది. అది వాళ్ళు చదివి ఆ రోజు కంప్లీట్ అయిపోయిందనమాట. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆ 7th రోజు అనమాట. మీ దాకా తీసుకురావడానికి ఎంత టైం పట్టింది, అయిపోతే ఆ పూజ అయిపోయిన దాకా ఉండమని చెప్పారు. చాలా టైం పట్టింది. కాకపోతే నేనైతే చాలా బ్లెస్డ్ డే అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ రోజు ఇలా ఈ కార్యక్రమాల్లో అటెండ్ అవుతానని, ఆ పూజలో పార్టిసిపేట్ అవుతానని. కాబట్టి మనము ఏదో అనుకుంటాము, కొన్ని అనుకొని కూడా జరుగుతాయి అంటారు కదా. నేనైతే ఇదే అనుకుంటాను. ఈ అమ్మవారు వెంకటాచల గురువు గారు అనమాట. తను ఇవన్నీ వీళ్ళకు నేర్పించి చదివించారు. అందరూ అమ్మవారికి గురుదక్షిణ సమర్పించుకొని వేడుకోలు పాటలు పాడుతున్నారనమాట ఆ సిస్టరు. అలాగే అందరికీ పసుపు తాంబూలాలు ఇచ్చారు, దక్షిణ తాంబూలాలు. ఆ తర్వాత ఇక్కడ స్వామివారు బాగా పూజ చేస్తున్నారంటే ఇది నాకు జరిగిన మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఏంటి గుడికి వెళ్తే ఇలా అనుకోకుండా నేను వెంకటాచల వైభవం చదవకున్నా కూడా ఆ లాస్ట్ రోజు ఆ పూజలో పాల్గొన్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాత స్వామివారికి వింజామర్లు వేస్తారు కదా, అది కూడా నా స్వహస్తాలతో చేయగలిగాను. దానికి కూడా ఎంతో హ్యాపీ అనిపించింది. ఇంకా ఇప్పుడు మనం హనుమంత్ వ్రతం గురించి తెలుసుకుందాము. డిసెంబర్ 13 హనుమంత్ వ్రతం అంటే ఈరోజే హనుమంత వారు సీతమ్మని లంకలో చూశారంట. అందుకని ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజుగా పాటిస్తారు. అయితే ఈరోజు మనము ఎలాంటి సంకల్పం మొదలుపెట్టిన వ్రతంలాగా, ఒక వ్రతంలాగా మనము ఈ హనుమంత వ్రతాన్ని మొదలు పెడితే మనకు ఎలాంటి కోరికలున్నా అవి తప్పకుండా హనుమంతుడిని మనము నమ్ముకుంటేనే మనకు ఎలాంటి భయాల నుండైనా, కష్టాల నుండైనా హనుమంత స్వామి కడతెరుస్తారని మనందరికీ తెలుసు కదా. అయితే ఇలా ఒక ప్రత్యేకమైన రోజు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే తప్పకుండా గుడికి వెళ్ళాలి. ఆ తర్వాత 108 ప్రదక్షిణలు చేయగలిగితే చేస్తూ జై హనుమాన్, శ్రీ హనుమాన్ అనుకుంటూ ప్రదక్షిణలు చేసి, పసుపు కొమ్ములు స్వామివారికి చాలా ఇష్టం అంట. అలా ఒక్కొక్క పసుపు కొమ్ముతో కౌంట్ చేసుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. 108 ప్రదక్షిణలు. జై శ్రీరామ్ అన్న స్వామివారి నామం కంటే శ్రీరామనామాన్ని పలికితే చాలా ఇష్టం. కాబట్టి రామనామ జపాన్ని చేస్తూ ప్రదక్షిణ చేయాలి. అది ఒకటి. నెక్స్ట్ స్వామివారికి సింధూరం అంటే ఎంతో ఇష్టం కదా. సింధూరముతో అష్టోత్తరం చేసిన సింధూరాన్ని గుళ్ళో సమర్పిస్తే స్వామివారికి అలంకరిస్తారు. సింధూరం సమర్పించడం, స్వామివారికి ఏదైనా మీకు కోరిక ఉంటే వడమాల ముందుగానే ఆ రోజైనా వేయొచ్చు కుదిరితే, లేకపోతే మన కోరిక స్వామివారికి విన్నపించుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత వడమాల వేసుకోవచ్చు. ఇంకా తర్వాత స్వామివారికి 108 తమలపాకులు తీసుకెళ్ళి అష్టోత్తర శతనామాలు చేయించుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. ఈరోజు ఏ పని చేసినా ఒక వ్రతంలాగా తీసుకొని, ఇవన్నీ కాకున్నా కూడా స్వామివారికి మనం హనుమాన్ చాలీస, మన కోరికలు చాలా ఉంటాయి కదండి. మెయిన్గా అందరూ హనుమాన్ స్వామిని కోరుకునేది ఎందుకు అంటే ఆరోగ్యం కోసము, మనకు ధైర్యం కోసం, అనుకోని బాధలు కష్టాలు తొలగిపోవడం కోసము. అయితే ఈరోజు మన కోరికను విన్నపించుకొని స్వామివారికి హనుమాన్ చాలీస 108 సార్లు చేస్తే మాత్రం ఎంతో గొప్ప ఫలితం తప్పకుండా ఆ కోరిక నెరవేరదు అనేది ఉండదన్నమాట. అలా కాకుంటే మనము ఆ రోజు చాలామంది ఏం చేస్తారంటే తెల్లవారుజామునే లేచి స్వామివారి హనుమాన్ చాలీసా 108 సార్లు చదువుతారు కంటిన్యూగా. కానీ అది చేయాలంటే
చాలా ఒక్కరోజే చేయాలంటే కష్టం కదా! కాకపోతే మనము 5 సార్లు రోజుకు 5 సార్లని లేకపోతే 11, 21 ఇలా 108 సార్లు చేస్తే ఇంక అంతకంటే అద్భుతం ఏముంటుంది. అలా మనము హనుమాన్ చాలీసా ఈరోజు ఒక వ్రతంలాగా తీసుకొని 41 రోజులు 5 సార్లు, రోజుకి 5 సార్లు, 11 సార్లు, 21 51 లేతే 108 ఇలా మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మనం చేస్తామని మొక్కుకొని ఈరోజు మన కోరిక వినిపించుకొని చాలీసా చదివితే తప్పకుండా 41 రోజులు మన కోరిక నెరవేరుతుంది. మీరు చేసి చూడండి. ఈరోజు తప్పకుండా హనుమాన్ ఇవన్నీ ఏవి చేయలేకున్నా హనుమాన్ స్వామిని దర్శించుకొని స్వామివారికి వడమాల సమర్పించి అక్కడ మనం కావాలంటే మనం చేసుకొని వెళ్ళకున్నా కూడా గుళ్ళో చేయమంటే చేస్తారు. అవి మనం ప్రసాదంగా పెట్టి అందరికీ పంచినా చాలా మంచిది. ఇలా ఏది కుదిరినా స్వామివారిని వీలన్నిసార్లు తలుచుకోవడం, పూజ చేయడం. అలాగే ఇది సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకున్నానండి. ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.